పిల్లలు, ఈరోజు మనం తోడేలు కోడిపుంజు కథ చెప్పుకుందామా? ఒక ఊరిలో ఒక కోడిపుంజు ఉండేది. అది ఒక రోజు ఇంటి బయట తిరుగుతూ ఉంటే ఒక తోడేలు చూసింది. లటుక్కున దానిని నోటితో పట్టుకొని ఉరకడం మొదలుపెట్టింది. అది ఊరి వాళ్ళు చూశారు. కర్రలు తీసుకొని వెంటపడ్డారు. తోడేలు చాలా వేగంగా ఉరుకుతూ ఉంది. జనాలు కూడా వదలడం లేదు. కోడిపుంజు తోడేలు నోటి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించింది. ఒక ఉపాయం తోచింది. వెంటనే తోడేలుతో, తోడేలు మామా, నిన్ను వాళ్ళు వదలరు, దొరకగానే చంపేస్తారు. నన్ను వదులు, నువ్వు నా బంధువు అని మనం ఆడుకుంటున్నాం అని చెబుతాను. వాళ్ళు వెనక్కు వెళ్ళిపోతారు. ఆ తరువాత నువ్వు నన్ను హాయిగా తినొచ్చు అంది. కోడిపుంజు మాటలు నమ్మి తోడేలు దానిని విడిచిపెట్టింది. అంతే, ఆ కోడిపుంజు తక్షణమే ఊరొల్ల వైపు ఉరికింది. తోడేలు మోసపోయినందుకు బాధపడుతూ అడవిలోకి పారిపోయింది. చూశారా పిల్లలు, కోడిపుంజు తన ప్రాణాలు దక్కించుకునేందుకు ఎలాంటి పథకం వేసిందో?